అరే నాకు ఏంట్రా పునర్విక పాపకి అసలు ఆ ఫండ్స్ చూస్తే స్టాప్ చేసేయమంటున్నారు. కరెక్ట్ టైంకి వచ్చారా? ఏమైందిరా? అప్పుడు పాపకి ఫండ్స్ చూస్తే స్టాప్ చేసేయమంటున్నారు కదా. ఫండ్స్ కలెక్ట్ అయినాయి, అసలు ఎలా పట్టుకెళ్లే వాళ్ళో తెలియట్లేదు. ఒకవేళ మనం పట్టుకెళ్లిన తర్వాత వాళ్ళు ఉంటారో ఉండరో తెలియట్లేదు. మనం ఏం చేద్దాం అనేది మెయిన్ కాన్సెప్ట్. ఇప్పుడు ఏంటంటే పాపకి ఇచ్చామనుకో, పాప ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, హెల్ప్ అయిపోయింది పాపకి. పాప లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా బయట, వాళ్ళని నమ్మి డబ్బులు కొట్టారు వాళ్ళందరూ. నిజంగా చెప్తున్నాను మాయా, పునర్విక పాపది కర్నూలు. కానీ కర్నూలు నుంచి నాకు 4-5 ఫోన్స్ వచ్చాయి. ఇది అంత చేయడం ఎలాగన్నా వాళ్ళ డాడీ ఫోన్ పే కన్నా చేసేచ్చు మాయా. కానీ ఈ రోజు అంత చేసేస్తే రేపు నుంచి మనం కూడా మర్చిపోతాం. మన పని అయిపోయింది అంతే, ఎనఫ్. అలాంటి పాపలు ఇప్పుడు ఏపీ తెలంగాణలో చాలా మంది ఉన్నారు అన్నారు. కొంతమంది ఇదే పేరెట్టుకుని వ్యాపారం చేసుకుంటున్నారు. ఎలా జరగాలంటే సిస్టమ్ బాగా ఇదంతా నా గవర్నమెంట్ ముందుకు రావాలి. ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి, అది ఓన్లీ ఒక అఫీషియల్ బార్ కోడ్ ఉండాలి. ఆ బార్ కోడ్ కే దేశవ్యాప్తంగా ఒక ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణ, ఏ స్టేట్ అయితే ఆ స్టేట్, ఎక్కడి నుంచి డబ్బులు కొట్టినా ఆ ఒక్క బార్ కోడ్ కే పడాలి. 365 డేస్ కష్టపడి వర్క్ చేస్తే అందరూ చెయ్యగలిగితే ఇంజక్షన్ తో బాధపడే పాపలు అయితే ఉండరు బావా. నాకైతే ఇక్కడతో ఫండ్స్ స్టాప్ చేయడం అయితే నాకు ఇష్టం లేదు. ఫండ్స్ కలెక్ట్ చేస్తే అక్కడ ఆ పాప సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఎవరన్నా ఉన్నా సరే వాళ్ళు కూడా సేవ్ అవుతారు. ప్రతి ఒక్కరు కూడా డొనేషన్ కలెక్ట్ చేస్తున్నారు, బట్ పాప వరకు చేరుతుందా లేదనేది క్వశ్చన్ మార్క్. ఈ విషయం మీద ఖచ్చితంగా క్లారిటీ కావాలన్నా మీరు రియాక్ట్ అవ్వండి, ఒక వీడియో చేయండి ఈ విషయం మీద.